నమస్తే, నేను మీ శివకృష్ణ బోరాడ. కొన్ని కోట్ల మంది భారతీయుల దేశభక్తిని పెంపొందించినటువంటి మహనీయుడు చంద్రశేఖర్ ఆజాద్. చంద్రశేఖర్ తివారీ అనేటువంటి పిల్లవాడు చంద్రశేఖర్ ఆజాద్ గా తన యొక్క పేరును మార్చుకుని కొన్ని కోట్ల మంది భారతీయులకు ఆదర్శమయ్యారు. అలానే ఒకనొక సందర్భంలో రాజగురు మరియు తన యొక్క మిత్రులతో కలిసి స్వతంత్ర పోరాటం కోసం ఒక పార్క్ లో ఆయన మాట్లాడుతూ ఉండగా ఒక వెధవ డబ్బు కోసం కక్కుర్తిపడి వీళ్ళు ఉన్నటువంటి ప్రదేశాన్ని బ్రిటిష్ సైనికులు చెప్పగా బ్రిటిష్ సైనికులు వచ్చి చుట్టుముట్టేసరికి ఆయన తన దగ్గర ఉన్నటువంటి ఒక రివాల్వర్ తో తను ఎంత పోరాటం చేయగల అంత పోరాటం చేశారు. అప్పటికే తన యొక్క శరీరంలోకి బుల్లెట్లు దిగాయి. అయినా సరే ఎంత మాత్రం కూడా భయం చెందకుండా చివరి క్షణం వరకు పోరాటం చేసి రాజగురుని అక్కడి నుంచి తప్పించి ఆ తర్వాత చిట్ట చివరి బుల్లెట్ ఉండగా ఆయన ఒక మాట చెప్పారు, నేను ఎవరి చేతిలో మరణించకూడదు, నా చేతిలో నా మరణం ఉండాలి, నేను ఎప్పటికీ స్వతంత్రుడిని అని చెప్పేసి వెంటనే చిట్ట చివరి క్షణంలో తన యొక్క తుపాకీతో తను గురిపెట్టుకుని భారత్ మాతకి జై అంటూ జై హింద్ అంటూ నినాదాలతో తనను తాను కాల్చుకుని ఈశ్వరుని విడిచిపెట్టారు. వాళ్ళు ఎప్పటికీ మహాత్ములు చిరంజీవులుగానే ఉంటారు. వాళ్ళు శరీరాన్ని విడిచిపెట్టినప్పటికీ కూడా వాళ్ళు ఎప్పటికీ చిరంజీవులే. మనం గుర్తుపెట్టుకోవాల్సిందంటే అంత చిన్న పిల్లవాడు అంత దేశభక్తితో ఈ దేశ స్వతంత్రం కోసం పోరాటం చేసినప్పుడు మనం ఈ రోజున ఎలా ఉన్నామనేది ఆలోచించుకుని వాళ్ళ త్యాగాలు మనం గుర్తుపెట్టుకుని ముందుకు సాగుదాం. అందరికీ ధన్యవాదాలు.